మీసాలున్న కుర్రాడు కొల్లకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు ఈ ఎపిసోడ్ గురించి నేను మీకు కాస్త వివరంగా చెప్తాను. నిపోనొచ్చి డే స్కూల్లో చదువుతున్న యోచియే లక్కీ మ్యాన్ అని మీ అందరికీ తెలుసు. తనని డెసియో పియానో షోకి పిలిచింది. తనతో పాటు డొరేకమాన్, సూపర్ స్టార్ మ్యాన్, ఇంకా ఆ స్కూల్లో చదివే పిల్లలందరూ ఆ షో చూడడానికి వెళ్తున్నారు. డెసియో ధనవంతురాలు కూతురు, అంతేకాకుండా తను ఎంతో తెలివైనది. ఈ స్టేడియంలోనే తన ప్రదర్శన జరగబోతోంది. తను పియానో వాయించే సమయంలోనే తనని మియోని ఎత్తుకుపోవాలని పథకం వేశారు. అక్కడికి వచ్చిన ఆ ముఠా పథకం ప్రకారమే వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి ఎత్తుకుపోతున్నారు. ఆ సమయంలోనే లక్కీ మ్యాన్, డొరెకే మ్యాన్, సూపర్ స్టార్ మ్యాన్ ముగ్గురు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎలా కాపాడబోతున్నారు? అందువల్ల ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా ఉంటుంది. చిత్రకారుడికి లక్కీ మ్యాన్ కి మధ్య పోరాటం. షో ఎంతో బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను దీవిస్తున్నాను. సరే రండి, అందరూ నన్ను ఫాలో చేయండి. నీకెంత పొగరు? ఫాలో అంటే ఏంటి అర్థం? నేను అవేవి చెయ్యను. ですよもだけどみっちゃんは絶対に助けなくちゃ。 తనను కాపాడటం నా బాధ్యత. ఇదిగా వస్తున్నానా. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. అవును. 今までラッキーに来たんだから今回もラッキーで行くしかない頑張れラッキーマン లక్కీ మ్యాన్ వస్తాడో లేదో కానీ నా యోచి మాత్రం తప్పకుండా వస్తాడు. నా మిత్రుడు నా కోసం వస్తాడు. ఇప్పుడే కథ మొదలవుతోంది. ఆ చోటికి మనం ఎప్పుడు చేరతామో అర్థం కావడం లేదు. దేశంకి పెద్ద తోట ఉంది. తనని అక్కడే బంధించుంటారు. వాళ్ళ నాన్న పెద్ద ధనవంతుడు. బాస్, ఇతన్ని వదిలేసి మనం ఎగురుకుంటూ త్వరగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. పదండి. వీడు అనవసరంగా టెన్షన్ అవుతున్నాడు. వీడు పిరికివాడు. వీడు యుద్ధం చేయలేడు. ఎవరిని చూసి ఏ మాట్లాడుతున్నావు? ఇంకెవరిని అంటాను? నిన్నే అంటాను. నువ్వే పిరికి బందవి. ఇలా చూడు, నువ్వు అసలు ఎగరలేవు. అది మాత్రమే కాదు, నువ్వు గుర్రం మీద కూర్చొని వస్తున్నావు, మీ వెనకాల మేము నడుచుకుంటూ వస్తున్నాము. ఇలా చూడు, నా గుర్రం వస్తుంది తెలుసా? ఎందుకంటే నేను ఒక మహారాజుని. ఏమైంది వీడికి? తెగ గొప్పలు పోతున్నాడు. తర్వాత ఉంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? నిన్నే అన్నాను. నువ్వు గొప్పలు పోతుంటే నాకు తల వాచిపోతుంది. నిన్నే అన్నాను. అరే, నాకు ఆకలేస్తోంది. నేను లంచ్ తింటాం మర్చిపోయాను. వెంటనే వెళ్ళి లంచ్ తింటాను. బాస్, నేను వస్తున్నా. ఉండు. వెళ్ళొద్దు, ఆగండి. మాస్టర్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. వాళ్ళ వెనకాల ఎగురుకుంటూ వెళ్ళు. నిన్ను ఎగరమంటుంటే నీకు చెవులు వినిపించడం లేదా? దేశీయ తోట నేను అనుకున్న దానికన్నా పెద్దగా ఉంది. బాస్, ఏంటది? అది డెసియో శిల్పమే. అవును, అదేంటి? అది డెసియో ధ్యాన భంగిమలో ఉన్న శిల్పం. అలా చూడండి, డేసియో ఈఫిల్ టవర్ లో ఏలాడుతున్నట్టుంది. ఆ తోటలో కూడా డేసియో బొమ్మే ఉంది. అలా చూడండి, ఆ ప్రదేశంలో డేసియో విగ్రహాలే ఉన్నాయి. వాళ్ళు ఈ తోటలోనే ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉండుంటారు అనుకుంటున్నాను. అలా చూడు, అక్కడేదో కారు ఉంది. త్వరగా కారు లోపల ఎవరన్నా ఉన్నారా అని చూడు. కారు లోపల ఎవరూ లేరు. అటు చూడండి, అక్కడ ఏదో ఆహారం ఉన్నట్టుంది. బాస్, మనం తినేద్దామా? అమ్మా, నాన్న. నిన్ను చూస్తుంటే లక్కీ మ్యాన్ లా ఉన్నావే. మేము లక్కీ మ్యాన్ కి అమ్మా నాన్నలో కావు. నువ్వు మమ్మల్ని అలా పిలవకూడదు, అర్థమైందా? నీకెంత ధైర్యం మా లంచ్ దొంగతనం చేస్తావా? లేదు, మమ్మల్ని క్షమించండి. నాకు చాలా ఆకలిగా ఉంది.
న్యాయం కోసం పోరాడే హీరోవి లంచ్ బాక్స్ ని దొంగిలించొచ్చా? ఒక హీరోని మేము ఇద్దరం కలిసి పట్టుకున్నాం. లేదు, అలా మేము చేయలేదు. దయచేసి మమ్మల్ని తిట్టకండి. నాకు పత్రిక వాళ్ళకి చాలా సంబంధం ఉంది. నాకు అన్ని ఛానల్స్ కి దగ్గర సంబంధాలున్నాయి. ఇక నాకు వేరే దారి లేదు, నేను వేరే రూపానికి మారిపోవాలి. అమ్మా నాన్న, ఎందుక లక్కీ మ్యాన్ మనల్ని అమ్మా నాన్న అని మళ్ళీ పిలుస్తున్నాడు? ఆ? నేనే నాన్న. యోచినా? యోచిని. ఇతను ఎవరో కాదు, నా మిత్రుడు. ఏంటి మిత్రుడా? ఏంటి నీ కూడా మిత్రుడు ఉన్నాడా? అవన్నీ సరేగా నాన్న, మీరు ఇక్కడేం చేస్తున్నారు చెప్పండి. నేను అద్దెకి కారు తీసుకుని తోలుకుంటూ వస్తున్నాను. మీకు నిద్ర వస్తుందా? మ్మ్. 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 జాగ్రత్త! కళ్ళు తెరిచి చూస్తే నేను ఇక్కడ ఉన్నాను. మీరు చెప్పేది నిజమేనా? ఇక్కడ ఇన్ని సెలవులుంటాయని నాకు ఇంతవరకు తెలీదు. హలో డోరేకామాన్, నీ మనసులో నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఈసారి ఇతన్ని గ్యారెంటీగా నేను వదిలిపెట్టను. అవసరం వెళ్దాం. యోచి! ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. యోచి మిడిల్ స్కూల్లో చదివి ఒక చిన్న పిల్లాడు. అర్థం చేసుకో. సరిగ్గా చెప్పారు. కళాకారులందరూ ఎక్కడ దాక్కున్నారు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే అడుగుతావు? అడిగితే ఏంటి తప్పు? నేనెవరో నీకు చూపిస్తాను. మీ ఇద్దరు గొడవ కాస్త ఆపుతారా లేదా? అరే మన యోచి, అది సరే, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు అది ముఖ్యం కాదు. అక్కడ దాదాపు 5 లక్షల మంది కళాకారులు ఉన్నారు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఉన్నారు. బాస్, నాకు తెలిసి అందరూ ఇక్కడే ఉండుంటారని నేను అనుకుంటున్నాను. ఆ, అవును. ఈ మ్యాప్ ద్వారా 5 లక్షల కళాకారులపై మనం దాడి చెయ్యాలి. అద్భుతం! నిజంగా ఇది లక్కీ మనకి దక్కే కానుక. దాన్నివ్వు. ఈ మ్యాప్ తో ముందుగా నేను వెళ్తాను. వీడు మాత్రం మంచి పేరు తెచ్చుకోవాలని మ్యాప్ తీసుకొని వెళ్తున్నాడు. పర్వాలేదు, వదిలే. ఇలా చూడండి, నేను ఒంటరిగా వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడబోతున్నాను. వాడు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు, నాకు నచ్చట్లేదు. ఆ మ్యాప్ నా వల్లే జారిపోయింది. ఇంకేం చేయాలో ఆలోచిద్దాం. నన్ను క్షమించండి బాస్, దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నేను చేసేవన్నీ మామూలుగానే కనిపిస్తాయి, కానీ దానికి ఒక అర్థం తప్పకుండా ఉంటుంది. ఈ మ్యాప్ చూసిన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం పెరిగిపోతుంది. మన పనిని త్వరగా ముగించుకోవచ్చు. ఈ ఫోటోలోని మ్యాప్ పోయింది. ఇప్పుడు ఎలాగా? ఆ చిత్రాన్ని నువ్వు పాడు చేసేవో ఇక మేము చూడలేం. నువ్వు బాగా ఇరుక్కున్నావు. నువ్వు భలే ఇరుక్కున్నావు. వాడు అక్కడి నుంచి ఎలా తప్పించుకొని వస్తాడు? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అక్కడ చాలా మంది ఉన్నారు. మన దగ్గర ఉన్న ఒక చిత్రము పాడైపోయింది. వాళ్ళని మనం ఏమీ చెయ్యలేం. నేనుండగా మీకెందుకు భయం? ఆ, కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు ఒక్కడివే అంతం చేయగలవా? చెప్పు. నాకున్న శక్తి ముందు ఎవరు ఆగలేరు. గొప్పలు చెప్పుకుంటున్నాడు. కంగారు పడుతూ సూపర్ స్టార్ మ్యాన్, నిన్ను కాపాడటానికి నేను వస్తున్నాను. భలే అతరగొట్టేస్తున్నాడు. నిజంగా అతనికి ధైర్యం ఎక్కువే. ఆ, ఒకవేళ లక్కీ మ్యాన్ ని మించిపోతాడా ఏంటి? పర్వాలేదే, చాలా మందిని భలే అంతం చేస్తున్నాడు. ఆ, నన్ను కాపాడడానికే నువ్వు ఇక్కడికి వచ్చావా? నేను లక్కీ మ్యాన్ అన్న సంగతే మర్చిపోయాను. నేను వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ ఎలాగైనా సరే కాపాడాలి. ఇదిగో వస్తున్నాను. ఈ రోజైనా రుచిగా ఉంటే బాగుండు. రెడీ. నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుడిని, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ మీ ముందుకు వచ్చేసాడు. దిగులు పడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. లక్కీ కుకీ, ఒక గ్లాస్ నిండా జ్యూస్. అరే చూసారా, జ్యూస్ భలే చల్లగా ఉంది కదా. బాలే, ఈ జ్యూస్ తాగడం వల్ల గుర్రానికి బలం ఎక్కువ అవుతుంది. ఇక మనం బయలుదేరదాం. ఇదిగో ఇది నీకోసమే. పదా జాగ్రత్తగా వెళ్ళా. అద్భుతం.
అద్భుతం. ఒక గ్లాస్ జ్యూస్ తాగడం వల్ల నీ బలం రెట్టింపైంది. భలే వేగంగా వెళ్తున్నావు. బాస్ నిజంగా ఇది ఎంతో బ్రహ్మాండమైన టెక్నిక్. నన్ను కాపాడటానికి వచ్చావా బాస్? మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? మీ వెనకాల చూడండి, చాలా మంది ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ గుర్రం ఆగడం లేదా. మీరేం భయపడకండి బాస్, నేను వచ్చి తప్పకుండా మిమ్మల్ని కాపాడతాను. వీళ్ళ గురించే మీరు కంగారు పడకండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు నేర్పించే టెక్నిక్ ని నేను వృధా చెయ్యను. వద్దు, ఆగు, లేకపోతే ఆ గొడవ గుర్తు నేను అతుక్కుపోతా. నిజంగానే నువ్వు చాలా తెలివైన పిల్లవి. ఎవరు తనా? నీకిష్టమైతే నీ తెలివితేటల్ని నేను ఉపయోగించుకుంటాను. ఎందుకు తనని ఇబ్బంది పడతారు? తనకంటే నేను తెలివైన దాన్ని. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. నేను పెద్ద తెలివైన దాన్నే కాదు. మీచాన్, లక్కీ మ్యాన్, నన్ను కాపాడడానికి మిత్రుడు వచ్చి ఇంకా రాలేదు. నా నమ్మకం వమ్ము కాలేదు. ఖచ్చితంగా నువ్వు వచ్చి నన్ను కాపాడతావని నాకు బాగా తెలుసు లక్కీ మ్యాన్. చాలా థ్యాంక్స్. నువ్వెవరో? నువ్వేనా డెసియోకి రక్షణ కల్పించిన లక్షల మంది వీరుల్ని తరిమి కొట్టింది? అది నా వీరత్వం. అలాగా, అయితే ఇప్పుడు నాకు సమాధానం చెప్పు. నేను చెప్పేది ముంబాటికే నిజం. నేను చెయ్యి మాత్రమే, నాకు వేరే శక్తులు లేవు. అసలు నువ్వేమంటున్నావు? నిజంగా ఈ చేత్తో ఏ బొమ్మ గీసినా అది బాగుంటాం లేదు. నా మాట నమ్ము. అంటే నువ్వు బొమ్మల్ని గీసి వీరుల్ని తరిమి కొట్టావా ఏంటి? అందుకే నేను ఈ లోకంలో ఉన్న చిత్రకళాకారులందరినీ ఎత్తుకుపోవాలని వచ్చాను. కానీ వచ్చాకే నాకు ఒక విషయం తెలిసింది. తనకు బొమ్మలు గీయడం తెలియకపోవడం వల్ల చిత్రకళాకారులందరినీ బంధించిందని తెలిసింది. నా ఫ్రెండ్ని ఎందుకు ఎత్తుకుపోయావు? నిన్నే అడిగేది చెప్పు. ఎందుకంటే నియోచాన్ లాంటి తెలివైన పిల్ల నా కస్టెంట్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఏంటి అర్థమైందా? ఏంటి? ఒక్క గుండుతో వాడి పని ఫినిష్. డొరెక్కి మ్యాన్ బాస్, 5 లక్షల మందిని అంతం చేశాను. ఇప్పుడు బాస్ దగ్గరికి వచ్చాను. చాలా బాగుంది, నా లక్ ఫలించింది. ఓహో, నా బ్రష్ విరిగిపోయింది. ఎవరితను? ఆ చిత్ర కళాకారులకి ఈయనే బాస్. ఏంటి, ఇంకొక బాసా? అవును, బాసే. ఓకే బాస్, నేను చూసుకుంటాను. మీరుండగా ఇంకో బాస్ ఉండడానికి వీల్లేదు. నేను చూసుకుంటాను, మీకోసం నేనున్నాను. ఆ బాస్ ని ఇప్పుడు నాకు వదిలేయండి. నా తడాక ఏమిటో చూపిస్తాను. ఏ తగ్గుతావా? నేను పక్కనే ఉన్నానన్న విషయాన్ని మర్చిపోవద్దు. నా గురించి ఎవరు ఏమి చేయలేరని చెప్పారు కదా, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఇదే సూపర్ స్టార్ మ్యాన్ యొక్క వస్తువు. ఈ సూపర్ స్టార్ తోటి ఆ బాస్ ని నేను ఎదుర్కొంటాను. బాధపడకండి, నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఇదిగో వచ్చేశాను. నా చేతులు నాకు చాలు. ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గర చాలా ప్రమాదకరమైన వస్తువులు ఉన్నట్టున్నాయి. నేను చూస్తేనే అర్థం అవుతోంది. మా దగ్గర నువ్వు చూసి అసూయ పడుతున్నావా? మీరందరూ ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను. ఏమన్నావు? ఇదొక రాయి. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నాడు? అటు చూడండి, మళ్ళాంటి బొమ్మలే అక్కడ ఉన్నాయి. ఇతర చిత్రకారులకి బాస్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. దయచేసి నన్ను పొగడకండి.
ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అవి మన శిలా విగ్రహాలు. వాటి చేతుల్లో ఏమున్నాయో చూడండి. అరవకండి, బొమ్మలన్నిటికీ ప్రాణం పోస్తాను. ఇక నుంచి మిమ్మల్ని అందరినీ ఈ బొమ్మల్లాగే ఆడించబోతున్నాను. నేను కదలేకపోతున్నాను. సరే, ప్రారంభిద్దాం. నా శరీరం నా అదుపులో లేదు. ఏది స్థిరంగా ఉండదు. ఏది స్థిరంగా ఉండదు. ముందు తెలుసుకోండి. ముందది తెలుసుకోండి. అనుకున్నవన్నీ జరగాలంటే కృషి అందరికీ తప్పదు. మన శరీరం కూడా ఆ బొమ్మలు ఆడుతున్నట్టే ఆడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు గేమ్ అయిపోయింది. నేను చెప్పిన ప్రకారమే మీరు నడుచుకోవాలి. ఏంటే? సూపర్ స్టార్ మ్యాన్ తన కట్టలతో డోరోకియో మ్యాన్ మీద దాడి చేయాలి. డోరోకియో మ్యాన్ లక్కీ మ్యాన్ ని దెబ్బతీయాలి. లక్కీ మ్యాన్ తన లక్కతో సూపర్ స్టార్ మ్యాన్ ని అంతం చేయాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి బాస్? నా లక్ ఏమాత్రం పనిచేయలేదు. ఇక నా పని అయిపోయింది అనుకుంటాను. బాస్, ధైర్యంగా ఉండండి. తప్పకుండా మనం గెలుస్తాం. ఓకే, ప్రారంభిద్దాం. భయపడినట్టు నటించకపోతే ఏమై ఉండేది? నన్ను చంపేసేవాళ్ళు. ఆఖరికి జయించింది నేనే. ఏమిటిది? ఒక మామూలు సూపర్ స్టార్ కట్టర్ తో నన్ను అంతం చేయటం కుదురుతుందా? అంతేకాదు, శక్తివంతుడైన మా బాస్ పైన నేనెలా దాడి చేయగలను? ఇవన్నీ కూడా శక్తి కలిగినటువంటి నా చేతులతో ఆపాలి. చూడు డోరోకా మ్యాన్, నువ్వు ఇలా చేయకూడదు. నువ్వు అటు ఇటు కదిలితేనే నీకు శక్తి లభిస్తుంది. అనుకున్నది సాధిస్తావు. నా వల్ల కాలేదు. డోరోకా మ్యాన్, రక్షించు. సూపర్, అద్భుతం. ఆ కళాకారుల బాస్ నేను ఎరగొట్టేశాను. బాస్, ఎలా ఉంది మన దెబ్బ? సరే, కానీ ఇదంతా ఎలా జరిగింది? నేను మీకు వివరిస్తాను. ముందు అతను డొరేకమెన్ శిల్పాన్ని కదిపాడు, కానీ డొరేకమెన్ దాన్ని అడ్డుకున్నాడు. మిమ్మల్ని దానితో మన లక్కీ మ్యాన్, సూపర్ స్టార్ మ్యాన్ వాళ్ళ ఆయుధాల మీద నుంచుని ఎగరడం మొదలు పెట్టారు. మీరు ఇక్కడే గమనించాలి. సూపర్ స్టార్ మ్యాన్ ఆయుధం లక్కీ మ్యాన్ కాలికి చిక్కుకుంది. అతను తిన్నగా వెళ్లి చేతిని ఢీకొట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది డోరోకియో మ్యాన్, సూపర్ స్టార్ మ్యాన్ల మధ్య జరిగే హోరాహోరీ పోరు. దయచేసి నువ్వు నోరు మూసుకొని ఉంటావా? చెప్పు. అయ్యో, చేయడం ఇంకా రాలేదు. ఇప్పుడు నాలో కదలికలు వచ్చాయి. మనలాంటి బొమ్మల్ని నేను నాశనం చేశాను కదా. నిజమే. చూసారా, అవి బొమ్మలైనప్పటికీ కూడా నేల కొరిగినా సరే చేతులు కలిపి మరీ నేల కొరిగారు. మీలో మీరు ఎంత కొట్టుకున్నా శత్రువు అనేవాడు వచ్చినప్పుడు మీరందరూ ఒకటైపోతున్నారు. అదే మీ విజయానికి కారణం. డొరికి మ్యాన్, నీకు బలం చాలా ఎక్కువ కదా, తనని తీసుకెళ్లేవా ఏంటి? చాలా కష్టం. పోనీలే, సూపర్ స్టార్ మ్యాన్ గుర్రం మీద వెళ్తాను. వద్దు వద్దు వద్దు, నా గుర్రాన్ని అనవసరంగా హింసించొద్దు. బిచ్చాన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నా లక్ ఫలించింది. సూపర్ స్టార్ మ్యాన్ అయ్యండి, నాకేంటి ఈ పరిస్థితి? నిజంగా నీకే చాలా శక్తి ఎక్కువగా ఉంది. మా అమ్మని ఎలాగో కష్టపడి కాపాడారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. అన్నిటికీ కృషే కారణం. దయచేసి అబద్ధాలు ఆడటం మానేస్తావా? ఏదేమైనప్పటికీ మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరు ఎత్తుకుపోయినా సరే మమ్మల్నే పిలుస్తారు. నేను లక్కీ లక్కీ. ఒట్టి పొగడుతులేనా? మాకు అవార్డులేం లేవా? మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. మా అమ్మాయి పియానో వాయించేటప్పుడు మీరందరూ డాన్స్ చేయొచ్చు. డాడీ, ఓ మాట చెప్పనా? నేను పియోనో వాయించేటప్పుడు నా మిత్రుడే అందుకు డాన్స్ చేయాలి. అలాగా? ఎవరతను? అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఏమైందో తెలియలేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏమైంది? ఏమైంది బాస్? మాట్లాడండి. నాకేమీ వినపడడం లేదా?
キークッキー超不思議。あれ僕はここにいるのになんでそこにラッキーマンがいるわけ？なんでと思ったら、見覚えあるぞその黒マント。もしかしてまたラッキーマンに挑戦しに来たわけ？いい加減にしてよね。どうせまた負けるんでしょ。僕だって暇じゃないんだから。次回懲りずに最強男爵でアラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って